ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనం ఎందరో యోగులని ఋషులని దర్శనం చేసుకుంటున్నాము. వాళ్ళు మన మధ్యలో ఉన్న సామాన్యులు గుర్తించలేకున్నారు. అయితే జీవ బ్రహ్మైక రాజయోగము అనే గ్రంథము చాలా ప్రసిద్ధి చెందింది మన తెలుగు రాష్ట్రాల్లో. గడికోట సచ్చిదానంద యోగీశ్వరులు వాళ్ళు కడప జిల్లా నుంచి వాళ్ళ పూర్వీకులు వలసపోయి తమిళనాడులో ఉండడం వలన ఆయన అక్కడే పుట్టి పెరిగి చదివి అక్కడే ఇంకా ఒక యోగి ద్వారా ఉపదేశము పొంది, హిమాలయ యోగి ద్వారా ఉపదేశము పొంది ఆ యొక్క సాధనలని చేసి యోగంలో ఎంతో ప్రావీణ్యత పొంది ప్రపంచ దేశాల్లో యోగ మహిమని భూసమాధులు కావడం ఇవన్నీ ఎంతో నిరూపించారు. కర్ణాటకలో బెంగళూరు దగ్గరలో అగ్రహారంలో ఆయన జీవసమాధి అయ్యారు. అలా ఆయన 360 రోజులు కూడా అన్నాహారాలు తీసుకోకుండా తపస్సు చేసి నేలమట్టంలో ఉండి తపస్సు చేసి భూసమాధిలో ఉండడము, నీటి మీద తేలుతూ ధ్యానం చేయడం, ఇలా రకరకాల విన్యాసాలు యోగాలో ఎంతో మార్గదర్శకం చూపెట్టారు. ఆ గ్రంథం చదివి కూడా ఇప్పుడు గ్రంథాన్ని గురువుగా ఎంచుకొని కూడా ఎంతో గొప్పవాళ్ళు కావడానికి ఆయన అవకాశం ఇచ్చారు. అట్లా వారిని ఆదర్శం తీసుకొని ఇక్కడ కర్ణాటకలో కూడా అగ్రహారానికి దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక సాధువు సత్పురుషులు, కర్ణాటకలో సాధువులు ఎక్కువ ఉంటారు, శివభక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక మఠం ఒక సాధువు ఉంటారు. అప్పాజీ లేదా వారిని స్వామీజీ అని పిలుస్తుంటారు. ఇక్కడ 41 రోజులు అన్నం నీళ్ళు తీసుకోకుండా ప్రతి సంవత్సరము కార్తీక మాసములో ఇక కార్తీక పౌర్ణానికి ఈయన దీక్ష విరమిస్తారు. ఈ కార్తీక పౌర్ణానికి 41 రోజులు నిరాహారిగా ఉండి భూసమాధి అయ్యి భూమిలో గోతి తీయించి పెద్ద గోతి తీయించి దాని మీద బండలు వేసి దాని మీద పెద్దగా మట్టి వేసి ఉండడం వలన ఆయన సమాధి అయి కార్తీక పౌర్ణమి రోజు బయటికి వచ్చారు. ఇక అందరూ ఆయన వారిని అనుసరించిన మరి భక్తులు ఉన్నారు చూడండి. ఒక యువ దశలో ఆయనకి 40 సంవత్సరాల వయసులోనే మరి 41 రోజులు అన్నాహారాలు లేకుండా భూసమాధిలో ఉన్న ఈ కర్ణాటక స్వామి ఇక ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరూ వచ్చేసి ఇక ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు. ఇవన్నీ మట్టినంతా తొలగించారు, పెద్ద గోతి తీశారు. గోతిలో ఆయనను కూర్చోబెట్టి 41 రోజులు సమాధిలో ఉన్న తర్వాత మళ్ళీ బండలను తీసి మట్టిని తొలగించి మళ్ళీ బండలను తీసి వారిని బయటికి వస్తున్నారు. ఇలా ఎందరో భారతదేశంలో ఎందరో మహనీయులు ఉన్నారు. ఎంత యోగంలో పట్టు సాధించండి ఇది అసాధ్యము. 2 గంటల వరకే ఆక్సిజన్ అందుతుంది, 2 గంటల తర్వాత ఆక్సిజన్ అందదనమాట. ఇక ఆ యోగంలో పట్టు సాధించిన వాళ్ళే మాత్రమే ఆక్సిజన్ లేకుండా జీవిస్తారు, శ్వాస లేకుండా జీవించగలుగుతారు. మరి గడికోట సచ్చిదానంద యోగీశ్వరులైన శిష్యులు ఈ మహానుభావుడు వీరు మరి బయటికి వచ్చారు. అందరు దర్శనం చేసుకోండి. కర్ణాటక అగ్రహారం బెంగళూరు దగ్గరలో ఉండే అగ్రహారం దగ్గరలో మరి విలేజ్లో ఉంటారు. గడికోట సచ్చిదానంద యోగీశ్వరులని జీవబ్రహ్మైక రాజయోగము కర్ణాటక తమిళ భాషలో తెలుగు భాషలో దక్షిణ భారత్లో ఫేమస్ గ్రంథం. అది చదివి దాన్ని అనుసరించి దానికి సంబంధించిన గురువు దగ్గర దీక్ష తీసుకొని మరి ఉన్న ఈ లక్ష్మణ్జీ మహారాజు అంటున్నారు కర్ణాటక భాషలో. లక్ష్మణ్జీ మహారాజు అనే ఈ సాధువు గారు మరి భూసమాధిలో ఉండి బయటకు వస్తున్నారు. భక్తులందరూ దర్శనం చేసుకోవడం కోసం కర్ణాటకలో భక్తి ఎక్కువ, అన్ని పూల వర్షం కురిపిస్తున్నారు భక్తులు. దర్శనానికి ఇంకా చుట్టూ కర్రలు కట్టి అవతల దాటకుండా చేశారు. అవతల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు భక్తులు. ఇలా కర్ణాటకలో ఎందరో భక్తులు ఉంటారు. లక్ష్మణ్జీ మహారాజు అనే మహానుభావుడు 41 రోజులు జీవసమాధి ప్రతి సంవత్సరంలో 41 రోజులు భూసమాధిలో ఉంటారు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా మరి వారు భూసమాధిలో ఉండి 41 రోజుల తర్వాత బయటకు వచ్చారు. దర్శనం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. దర్శనం చేసుకోండి లక్ష్మణ్జీ మహారాజుని. రామ్ రామ్ జయ రామ్ 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 రామ్
మరి వారి గురువు ఇచ్చిన గుర్తులు కూడా అవన్నీ చిహ్నాలు దండకమండలాలని వారి వద్దనే పెట్టుకున్నారు. ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు భారతదేశం మొత్తంలో. ఎందరో యోగులు, ఎందరో మహానుభావులు